మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు సామెతల గ్రంథము 15వ అధ్యాయము 25వ వచనం. గర్విష్ఠుల ఇల్లు యెహోవా పెరికివేయును, విధవరాలి పొలిమేరమును ఆయన స్థాపించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మిమ్మల్ని పెరికి వేయాలని అనుకుంటున్నారేమో, ఇంకా లేకుండా చేద్దామని అనుకుంటున్నారేమో, నిన్ను కృంగదీయాలని పడగొట్టాలని ఉంటున్నారేమో. అయితే నీవు భయపడకు, నీవు దిగులు చెందకు. ఎందుకో తెలుసా? వాళ్లకు తెలియదు నీ దేవుని చేత వాళ్ళే పెరికి వేయబడతారని. దేవుని బిడ్డలారా, నిన్ను దేవుడు స్థాపించేవాడై ఉంటున్నాడు, స్థిరపరచేవాడై ఉంటున్నాడు, నిలబెట్టేవాడై ఉంటున్నాడు. కాబట్టి ఎవరిని నమ్మకు, ఎవరి చెంతకి వెళ్ళకు. దేవుణ్ణి నమ్ము, దేవుని చెంతకు రా. దేవుడే నిన్ను నిలబెడతాడు. నీకు విరోధంగా ఎవరు తారైనా వారిని పెరికి వేస్తాడు. ఎందుకంటే వాళ్ళు గర్వము చేత నీ మీద తిరుగుబాటు చేస్తున్నారు. కాబట్టి గర్విష్ఠులందరినీ ఆయన పెరికి వేస్తాడంటున్నాడు. ఎవరైతే దేవుని చెంత చేరి దయగలిగిన మనసు ధరించుకొని జీవిస్తూ ఉంటారో వారిని ఆయన స్థాపిస్తా అంటున్నాడు, వారిని గెలిపిస్తా అంటున్నాడు, వారిని స్థిరపరుస్తా అంటున్నాడు. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా దేవుని దగ్గరుండి జ్ఞాన ప్రవర్తించి ఎవరి దగ్గర ఎలా ఉండాలని నేర్చుకొని జాగ్రత్తగా జీవించాలని దేవుని కుటుంబాన్ని చేసుకుంటున్నాం. దేవుడి మాటను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. దేవా, మీకు వందనములు, స్తోత్రములు నాయన. మా మీద ఎంతోమంది తిరుగుబాటు చేసేవాళ్ళు, పడగొట్టేవాళ్ళు, పెరికి వేయాలని ఆలోచించేవాళ్ళు తండ్రి ఆయన, ఈ సమయంలో మమ్మల్ని బలపరిచిన దేవానికి వందనాలు. వాళ్ళే నీ చేత పెరికి వేయబడతారని తండ్రి, మమ్మల్ని నీవు స్థిరపరుస్తావని, స్థాపిస్తావని నీవు మాట్లాడినందుకు, మాకు ధైర్యం ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, కృంగిపోతున్న ప్రతి బిడ్డను లేవనెత్తి నిలబెట్టమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.